శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. గురువారం ఆసుపత్రి ఫ్లైఓవర్ నుంచి కిందికి దూకేందుకు యత్నించగా అక్కడి పోలీస్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన స్పందించి రక్షించారు. దానికి గాను సూపరింటెండెంట్ దాసరి షకీలా మేడం గారి ఆధ్వర్యంలో ఈ 3 గంటల సేపు ఏం జరుగుతుందేమోనని ఆవిడ కూడా దగ్గరుండి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న అధికారిని కూడా చూడకుండా అతనికి ఏం జరుగుతుందేమోనని భయంతో దగ్గరుండి పర్యవేక్షించారు. నమస్కారం మేడం, మేము కాన్కా టీవీ నుండి వచ్చాం మేడం. నా పేరు జనార్దన, నేను స్టాఫ్ రిపోర్టర్, ఉత్తరాంధ్ర స్టాఫ్ రిపోర్టర్. మొన్న ఆత్మహత్య ప్రయత్నం జరిగింది కదా మేడం, జరిగేటప్పుడు మన సెక్యూరిటీ టీం రిస్క్ ఆపరేషన్ చేసి చాకచక్యంగా కాపాడారు. దాని గురించి మీ మాటల్లో ఓ 2 నిమిషాలు చెప్తారని అనుకుంటున్నాను. తప్పకుండా అండి. అండ్ డిఎస్పీ గారిని ఫోన్ చేయించారు. ఎస్పీ ఆఫీస్ నుంచి నాకు ఫుల్ సపోర్ట్. వాళ్ళు వచ్చేలోపే ఎంతో చురుగ్గా మా సెక్యూరిటీ సిబ్బందే వెళ్ళి ఆ ప్రదేశానికి అతన్ని ఎలాగా మాటలో పెట్టి ఇటువైపు నుంచి ఒకరు, అక్కడ పనిచేస్తున్నటువంటి మరొక వ్యక్తి, అటొకళ్ళు ఆ గోడ మీద నుండి పాకి అవతల వైపుకి వెళ్ళారు. ఆ అబ్బాయి కూర్చున్నటువంటి ఆ గోడ మీదకి వెళ్ళారు. నిజానికి అది ఆ గోడకి ఇంక వేరే పట్టు లేదు, ఏమీ లేదు. ఆ సన్న గోడ అయితే ఎలివేషన్లో ఒక భాగం. అది నిజానికి అది పిట్టగోడ కానే కాదు. పడితే ఎటువైపుకి జారినా, అటు జారినా, ఇటు జారినా ఇక డైరెక్ట్గా కింద పడటమే ఉంటుంది. మధ్యలో ఏం తగిలినా తలకాయ బద్దలైపోవాల్సిందే. మరి అలాంటి సిచ్యువేషన్లో ఆ అబ్బాయి అసలు ఆటాపాటగా ఉన్న ఆ అబ్బాయిని పట్టుకోవడానికి ఈ సెక్యూరిటీ సిబ్బంది అలాగే వర్క్ చేస్తున్నటువంటి వీళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు ఆ అంచులో ఉన్నటువంటి అతను టక్కుమని జారిపోయాడు. నేను వీడియోలో చూస్తూనే ఉన్నాను. అతను జారేటప్పుడు ఎంత చురుగ్గా అతని చేతిని అందుకున్నారు అంటే ఇక ఆ అవతల మనిషి కింద పడిపోయాడేమో అనుకుంటున్నాం మేము యువతల వైపు నుంచి చూస్తూ ఉంటే. కానీ ఆశ్చర్యంగా పట్టుకున్నారు. ఆ చెయ్యి పట్టుకొని అతన్ని ఒక్క గుంజి ఇద్దరు కలిపి పైకి లాగారు. ఈ విధంగా వీళ్ళిద్దరూ ఆ గోడ మీద పడి అతన్ని రక్షించే ప్రయత్నం చేస్తుంటే అతనికి అండగా కాపాడుతున్న సెక్యూరిటీకి అండగా మరొక సెక్యూరిటీ, అతనికి అండగా మరొక సెక్యూరిటీ, వాళ్ళు ముగ్గురు మొత్తం కలిపి 4 ఒక రెస్క్యూ టీం లాగా అతని ప్రాణాన్ని కాపాడారు. నిజానికి అక్కడ ప్రాణాలు ఒడ్డి కాపాడింది 1, 2, 3, 4 కాదు, కానీ ఎంటైర్ కుటుంబాలే అక్కడ పెట్టారని నాకు అనిపించింది. ఆ మూమెంట్ నేను వీడియోలో ప్రత్యక్షంగా చూసి నా ఒళ్ళు జలధరించిపోయింది. నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇలాంటి సెక్యూరిటీ సిబ్బంది నాకు సంస్థలో నా కొరకు, మరి ప్రజల కొరకు, జిల్లా కొరకు ఇక్కడ పనిచేస్తున్నారంటే నిజంగా నేను చాలా గర్విస్తూ ఉన్నాను. ఇటువంటి సెక్యూరిటీ సిబ్బంది నాకు ఉన్నందుకు నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళు నిజంగా ఆ వ్యక్తిని బయటికి తీసుకురావాలి, సురక్షితంగా తీసుకురావాలి అన్న ఒక ధ్యేయంతో వాళ్ళు అక్కడ నిలబడ్డారు, ప్రాణాలు ఒడ్డారని నేను చెప్పగలను. మేడం, ఆ రోజు కాన్కా టీవీ నుండి మేము కూడా, మా టీం కూడా మీ ఆపరేషన్ చేయడం అంతా చూడడం జరిగింది. అయితే సూపరింటెండెంట్గా మీరు చేసిన సేవలు మట్టుగా చాలా తెచ్చిన తగ్గ విషయం అండి. అది అందరూ చెప్పుకుంటారు. దీన్ని బట్టి మీరు అంటే డిపార్ట్మెంట్ని ఎలా ఎలక్ట్ చేశారు మరి? కొంచెం 2 నిమిషాలు. నేనైతే ఒక సూపరింటెండెంట్గా కాదు, ఒక వ్యక్తిగా నేను స్పందించాను. ఎందుకు అనంటే ఒక ప్రాణం అంటే ఒక్క మనిషి ప్రాణం కాదండి, కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు పగలు రేయి అనక కష్టపడి పనిచేస్తారు సెక్యూరిటీ సిబ్బంది. నేను చూస్తుంటాను కదా, అలా నిలబడుకొనే ఉంటారు. ప్రతి వాళ్ళు వెనకాల పరుగులు తీస్తూనే ఉంటారు. ఒక జవాబుదారీగా ఉంటారు. నిజంగా మా సంస్థలో ఉన్నటువంటి నా సిబ్బందిని బట్టి నిజంగా నేను గర్విస్తూ ఉన్నాను. వాళ్ళు మరి ఇంతగా వాళ్ళు సేవలు చేస్తున్నారు. వాళ్ళకి సంతోషం కొద్దీ నేను వాళ్ళకి ఏదైనా చూశాను, మాట్లాడాను, అభినందించాను, చేశాను అని అంటే అది చాలా చిన్నది, చాలా చిన్నది అసలు. అది అసలు వాళ్ళకి చేసిన దానికి ప్రతిగా దానితో తూగేది కానే కాదు. థ్యాంక్ యూ మేడం, కాన్కా టీవీకి సహకరించినందుకు థ్యాంక్ యూ. మీ మాటల్లో చాలా మంచి విషయాలు చెప్పారు. ఇలాగే హాస్పిటల్ని మీరు ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా మా కాన్కా టీవీ నుండి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.